జై శ్రీమన్నారాయణ. చూడండి, పొలిపాడ్యం రోజున పిండి దీపాలు ఎలా వెలిగించాలో చూద్దాం. నీళ్ళల్లో పిండి దీపాలు ఎలా వెలిగించాలో చూద్దాం. అయితే మనకు చాలామంది పొలిపాడ్యం ఇంట్లో చేసుకోవటమే ఆనవాయితీ. అయితే ఏం చేయాలి అంటే, మనం ఇత్తడి ప్లేట్ కానీ ఏదైనా రావి ప్లేట్ కానీ ఏదైనా ఒకటి తీసుకోండి. ఇలాగా నీళ్లు పోసుకొని మీరు ఇత్తడి ప్లేట్లో దీంట్లో కూడా మనం కుంభవత్తుల్లాగా అరటి డొప్పలు అనేది దొరకటం చాలా కష్టం కూడా. కానీ మీకు దొరుకుతాయి అంటే దాంట్లో వదులుకోవచ్చు. లేదు అంటే అసలు ఇంకా చాలా ప్రీతికరమైనది, మనకి ఎవరికి పిండి దీపాలంటే చాలా ఇష్టం కదా ఆ దామోదరుడికి. అయితే పిండి దీపాలతో మనం దీపారాధన చేసి వదిలితే మనకి నీళ్ళల్లో ఇంకా చాలా మంచిది కదా. అస్సలు ఇంకా ఎంతో మంచిది కదా. ఇప్పుడు మీకు చెరువులు ఉన్నా కాలువలు ఉన్నా ఎక్కడైనా బయటికి వెళ్ళి మీరు వదలాలన్నా, ఒక నదిలో వదలాలి అన్నా కూడా ఒక ఆకులో పిండి దీపం లాగా పెట్టుకొని వదిలేసేయండి. మీరు అరటి డొప్పలో కూడా పిండి దీపాలు పెట్టేసి వదిలేసేయచ్చు. అలాగా పిండి దీపాలంటే దామోదరుడికి చాలా ప్రీతికరము. శ్రీ వెంకటేశ్వర స్వామికి సెలవుడి దీపాలని అంటాం కదా. పాలు, మళ్ళీ బెల్లము, బియ్యపిండి 3 కలిపి ప్రమిదలాగా చేసుకొని చేస్తాం కదా. అలాగే మనకి ఇంట్లో కూడా ఒక బేషన్లో నీళ్లు పోసి ఒక ఇత్తడి ప్లేట్లో పిండి దీపం ఇలా పెట్టుకొని వదులుకోవచ్చు. మీకు చాలా ఇష్టము. అందులోనూ చూడండి ఎంత బాగా వెళ్తుందో, మనకి మునిగిపోకుండా. ఇలా చేసుకుంటే మనకు ఇద్దరికీ చాలా ఇష్టమైనది. మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అందరికీ సంతోషకరంగా కూడా ఉంటుంది, మంచిది కూడా ఇంట్లో. థ్యాంక్ యూ.